First one, assertive, affirmative, declarative statement. Okay, this is classified again into two types. First one is positive, second one is negative. So assertive sentence is two types, positive and other one is negative. Affirmative, declarative statement. First one is positively and the second one is negatively. And second category is interrogative sentence. It is also again divided into two types. First one is called yes or no interrogative sentence. Second one is called WH interrogative sentence. ఓకే, సెంటెన్స్ ఫస్ట్ రెండు టైప్స్ ఏంటంటే అసర్టివ్ అంటాము, దీనికి ఇంకో పేరు అఫర్మేటివ్ అంటాము, దీనికి ఇంకో పేరు డిక్లరేటివ్, దీన్ని స్టేట్మెంట్ అని జనరల్గా పిలుచుకోవడం జరుగుతుంది. ఇది తిరిగి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ అంటాము, రెండవది నెగిటివ్ సెంటెన్స్ అంటాము. ఓకే, ఇంటరాగేటివ్ సెంటెన్స్ రెండవ రకం వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఎస్ ఆర్ నో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము, రెండవది WH ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాము. ఓకే, అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి, అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే ఒకసారి గమనిస్తే గిన. ఓకే, దీనికి బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంతకుముందు చెప్పుకున్నాము, ఇది స్టేట్మెంట్ పాజిటివ్కి ఉండడం జరుగుతుంది. ఇంకా కొంచెం ఎలాబరేట్గా చెప్పుకుంటే గిన సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్గా ఉంటుంది. దీన్ని అసర్టివ్ నెగిటివ్ లేక మార్చడం ఎలాగా, స్టేట్మెంట్ పాజిటివ్ని స్టేట్మెంట్ నెగిటివ్ లేక మార్చడం ఎలాగా, స్టేట్మెంట్ పాజిటివ్ని ఇంట్రాగేటివ్లో ఎస్ఆర్లో లేక మార్చడం ఎలాగా, స్టేట్మెంట్ పాజిటివ్ని ఇంట్రాగేటివ్లో WH లేక మార్చడం ఎలాగా అనేది మెయిన్ టాపిక్ అన్నమాట. ఓకే, సపోజ్ ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్లో స్టేట్మెంట్ పాజిటివ్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. ఇది స్టేట్మెంట్ పాజిటివ్ స్ట్రక్చర్. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తే గిన ఐ ఆమ్ టీచింగ్ నౌ, ఐ ఆమ్ టీచింగ్ నౌ, ఇది స్టేట్మెంట్ పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. యు ఆర్ లిజనింగ్ మై క్లాస్, ఇది స్టేట్మెంట్ పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం. షీ ఈజ్ గోయింగ్ టు సూపర్ మార్కెట్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, స్టేట్మెంట్ పాజిటివ్గా కన్సిడర్ చేయాలంటే సబ్జెక్టు, తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత మెయిన్ వర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఆప్షనల్, కొన్ని సెంటెన్సెస్లో ఉంటుంది, కొన్ని సెంటెన్సెస్లో ఉండదు. ఓకే, దీన్ని ఈ స్టేట్మెంట్ పాజిటివ్ని నెగిటివ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఓకే ఏం చేయాలా అంటే స్ట్రక్చర్ ఏముంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ అనే పదం ఉంటుంది ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్ని నెగిటివ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే నాట్ కానీ నో అనే పదాలు మనకు కలిగి ఉంటాయి. నాట్ కానీ, నో కానీ, నెవర్ కానీ, నెయిదర్ నార్ కానీ ఇలాంటి పదాలు కలిగి ఉంటే దాన్ని స్టేట్మెంట్ నెగిటివ్గా అంటాము. స్టేట్మెంట్ పాజిటివ్ని నెగిటివ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనము నాట్ అనే పదం యాడ్ చేస్తాం. జనరల్గా దేనికి నాట్ యాడ్ చేస్తాము అంటే హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తాము, హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తాము. ఓకే, సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, నాట్ అనేది యాడ్ చేయడం వల్ల స్టేట్మెంట్ నెగిటివ్గా కన్సిడర్ చేస్తాము. మెయిన్ వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, ఇన్ కేస్ స్టేట్మెంట్ పాజిటివ్లో రెండు హెల్పింగ్ వర్బ్లు ఉండొచ్చు, అలాంటి సెంటెన్స్లు ఉంటే స్టేట్మెంట్ నెగిటివ్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏ నాట్ అనే పదము ఏ హెల్పింగ్ వర్బ్కి యాడ్ చేయాలా అంటే ఆ సందర్భంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏదైతే వస్తుందో దానికి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సపోజ్ షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్, షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్. ఓకే, ఇది అసర్టివ్ సెంటెన్స్ అనాలి అంటే కొన్ని క్యారెక్టర్స్ని కలిగి ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత మెయిన్ వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. అసర్టివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా
బిగినింగ్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. ఓకే, ఇది మెయిన్ అన్నమాట. అసర్టివ్ సెంటెన్స్ క్యారెక్టర్ ఏంటంటే, లేదా అఫర్మేటివ్ సెంటెన్స్ క్యారెక్టర్ ఏంటి, డిక్లరేటివ్ సెంటెన్స్ క్యారెక్టర్ ఏంటి, లేదా స్టేట్మెంట్ క్యారెక్టర్ ఏంటి అంటే, పాజిటివ్లో కానీ నెగిటివ్లో కానీ సబ్జెక్ట్తో మొదలవుతుంది. ఇట్ బిగిన్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఓకే, పాజిటివ్లో నాట్ అనే పదం ఉండదు, నెగిటివ్కి వచ్చేసరికి నాట్ అనే పదం యాడ్ చేస్తాము. ఎక్కడ యాడ్ చేస్తాము? ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో దానికి నాట్ యాడ్ చేస్తే పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్లోకి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ని నెగిటివ్ లేక రాయాలంటే, షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ అనేది నెగిటివ్ లేక రాస్తే ఏమొస్తుంది అంటే, ఓకే, షీ ఈజ్ నాట్ గోయింగ్ టు మార్కెట్, ఈజ్ నాట్ గోయింగ్ టు మార్కెట్, ఫుల్ స్టాప్. ఇది స్టేట్మెంట్ నెగిటివ్ స్ట్రక్చర్. స్టేట్మెంట్ నెగిటివ్ స్ట్రక్చర్. అఫర్మేటివ్లో నెగిటివ్ స్ట్రక్చర్. ఎందుకు? నాట్ అనే పదం ఉంది. ఎక్కడ ఉంది? ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఉంది. ఓకే, అలాగే ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, అఫర్మేటివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్లో స్టేట్మెంట్ పాజిటివ్లో నాట్ ఉండదు. స్టేట్మెంట్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. లాస్ట్లో at the end of the sentence we will find full stop. స్టేట్మెంట్ నెగిటివ్లో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, నాట్ రెఫర్ చేసే వర్డ్ హెల్పింగ్ వర్బ్కు ఉంటుంది, అలాగే ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, అసర్టివ్ సెంటెన్స్, అఫర్మేటివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్, స్టేట్మెంట్ పాజిటివ్లో స్టేట్మెంట్లలో క్యారెక్టర్ ఏంటి అంటే, సెంటెన్స్ బిగిన్స్ విత్ సబ్జెక్ట్, సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. సెంటెన్స్ బిగిన్స్ విత్ సబ్జెక్ట్, సెంటెన్స్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ అనేది మనం గమనించవచ్చు. రెండవ రకం వచ్చేసి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది 2 టైప్స్గా డివైడ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఎస్ఆర్ నో, సెకండ్ వన్ WH వర్డ్. ఇక్కడ ఎస్ఆర్ నో ఇంటరాగేటివ్ సెంటెన్స్కి స్ట్రక్చర్ ఏముంటుంది అంటే, మొదట హెల్పింగ్ వర్బ్ వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అసర్టివ్లో ఫుల్ స్టాప్ వచ్చినట్టుగా ఇంటరాగేటివ్లో క్వశ్చన్ మార్క్ రావడం జరుగుతుంది. ఓకే, అసర్టివ్ సెంటెన్స్ బిగిన్ అయ్యేది హెల్పింగ్ వర్బ్తోనూ, కంటిన్యూ అయ్యేది సబ్జెక్టు మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్తోనూ, ఎండ్ అయ్యేది ఫుల్ స్టాప్, ఎండ్ అయ్యేది క్వశ్చన్ మార్క్తోనూ. ఓకే, ఈ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ ఎస్ లైక్ మార్చాలి, ఎస్ఆర్ నో లైక్ మార్చాలి అంటే, ఇక్కడ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏముంది అంటే ఈజ్ అనేది ఉంది. ఈ ఈజ్ని ఫస్ట్ వాడాల్సి ఉంటుంది. ఈ సెంటెన్స్ని రాస్తే గన, ఈజ్ షీ గోయింగ్ టు మార్కెట్, ఈజ్ షీ గోయింగ్ టు మార్కెట్ అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇది పాజిటివ్లో ఉంది, ఎస్ఆర్ నోలో పాజిటివ్ ఉంది. ఓకే, దీన్ని మరి నెగిటివ్ లేక మార్చాలి అంటే గన, ఈజ్కి నాట్ యాడ్ చేస్తే ఎస్ఆర్ నోలో నెగిటివ్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఓకే, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్స్ విత్ హెల్పింగ్ వర్బ్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఆల్వేస్ బిగిన్స్ విత్ హెల్పింగ్ వర్బ్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ వి ఫైండ్ క్వశ్చన్ మార్క్. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ వి ఫైండ్ క్వశ్చన్ మార్క్. సో మనకు డౌట్ రావచ్చు, ఓకే, హెల్పింగ్ వర్బ్లు ఎన్నన్నా ఉండని ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ని మాత్రమే మొదట ఉంచుతాము. ఓకే, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ని మొదట ఉంచి సెంటెన్స్లో మన సబ్జెక్ట్ రాస్తాం. ఇంకా ఏమైనా హెల్పింగ్ వర్బ్ని మిగిలి ఉంటే మెయిన్ వర్బ్కి సెంటెన్స్ సబ్జెక్ట్కి మధ్యలో ఉంచి తర్వాత మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ రాసి లాస్ట్లో క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాము. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది, చివరన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇంకా ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఒకసారి తెలుసుకుంటే గిన, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, డూ, డస్, డిడ్, అలాగే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, ఆట్, నీడ్, డేర్. ఇవి మనకు హెల్పింగ్ వర్బ్స్. ఓకే, సెంటెన్స్ ఎప్పుడైనా కానీ ఈజ్తో కానీ, యామ్తో కానీ, ఆర్తో కానీ, వాజ్తో కానీ, వర్తో కానీ, డూ, డస్, డిడ్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, నీడ్, డేర్
వీటితో స్టార్ట్ అయ్యి చివరలో క్వశ్చన్ మార్క్ ఉంది అంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని మనం గమనించవచ్చు. మనకు తెలుసు ఇంట్రాగేటివ్ అంటే ఏంటి అంటే జనరల్గా వినే ఉంటాం. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి అంటామంటే మనం న్యూస్ పేపర్లలోనూ లేదంటే టీవీ టీవీలలో చూస్తూ ఉంటాం. పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు అంటూ ఉంటాం. ఇంట్రాగేషన్ చేస్తున్నారు అంటే ఇంట్రాగేషన్ రెండు రకాలుగా చేస్తారనేది గమనించాలి. ఫస్ట్ది ఏంటి అంటే ఎస్ ఆర్ నో, రెండవది ఏంటి అంటే WH వర్డ్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సపోజ్ ఒక దొంగ పోలీసులు దొరికారనుకో, రెండు రకాలుగా క్వశ్చన్స్ చేస్తాం. ఇంట్రాగేషన్ చేసేది రెండు రకాలుగా చేస్తుంటారు. దొంగతనం చేసావా లేదా అని ఒక రకంగాను, ఎప్పుడు దొంగతనం చేశావు, ఎంతమంది చేశారు, ఎందుకు చేశావు, ఎక్కడ చేశావు, ఎలా చేశావు అని అన్నీ కూడా ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే పదాలు యూజ్ చేస్తే అది WHగా ఇంట్రాగేటివ్గా స్పీక్ చేస్తాము. లేదా ఏ చేశావా లేదా అని అడిగే సందర్భంలో మనం ఎస్ఆర్ నోను యూజ్ చేస్తాము. ఓకే, WHలో ఏ స్ట్రక్చర్ ఏముంటుంది అంటే సేమ్ దీనికి WH వర్డ్తో బిగిన్ అవుతుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్తో ఉంటుంది, తర్వాత సబ్జెక్టు, తర్వాత మెయిన్ వర్బ్, తర్వాత ఆబ్జెక్టు, చివరన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, ఇది మనకు WH ఇంట్రాగేటివ్ యొక్క స్ట్రక్చరు. ఫస్ట్ WH వర్డ్ ఉంటుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే ఓకే, స్టేట్మెంట్ పాజిటివ్ని నెగిటివ్ స్టేట్మెంట్ అసర్టివ్ని ఇంట్రాగేటివ్లోకి మార్చాలి అంటే ఎస్ఆర్ నోతో స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాస్తాం, సబ్జెక్ట్ రాస్తాం, మెయిన్ వర్బ్ రాస్తాం, ఆబ్జెక్ట్ రాస్తాం, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. లేదా WHలోకి మార్చమని అడిగితే WH వర్డ్ బిగినింగ్లో రాస్తాము, హెల్పింగ్ వర్బ్ తర్వాత రాస్తాము, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ ఎండ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క క్యారెక్టర్స్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ generally begins with helping verb and ends with question mark, or interrogative sentence generally begins with WH word and ends with question mark. WH word తో స్టార్ట్ అవ్వడం, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవ్వడం, లేదా హెల్పింగ్ వర్డ్ తో స్టార్ట్ అవ్వడం, క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవ్వడం జరుగుతుంది. WH వర్డ్స్ అంటే మనకు తెలుసు వాట్, వేర్, వెన్, వై, హౌ ఇలాంటి పదాలు ఉంటాయి. ఓకే, హూ ఇలాంటి పదాలను కలిగి ఉంటుంది. ఇది టోటల్ డీటెయిల్ అబౌట్ అసర్టివ్ అండ్ ఇంట్రాగేటివ్. ఒకసారి కూలంకుషంగా గమనిస్తే సెంటెన్సెస్ 4 types బేస్డ్ ఆన్ మీనింగ్. ఫస్ట్ వన్ అసర్టివ్, సెకండ్ వన్ ఇంట్రాగేటివ్. Assertive sentence is also known as affirmative, it is also known as declarative, it is also known as statement. It is 2 types, positive and negative. Interrogative sentence is again 2 types, yes or no first one, second one is WH interrogative sentence. So first statement positive యొక్క స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, ఫుల్ స్టాప్ ఉంటుంది. స్టేట్మెంట్ పాజిటివ్ అసర్టివ్ సెంటెన్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే this sentence always begins with subject and always ends with full stop. We find subject at the beginning and we find full stop at the end. Okay, interrogative sentence structure ఏంటి అంటే ఓకే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, ఎస్ఆర్లో అయితే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్టు, ఇంకా ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉంటే సబ్జెక్ట్ తర్వాత రాస్తాం, దాని తర్వాత మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఉండడం జరుగుతుంది. WH ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే WH వర్డ్, హెల్పింగ్ వర్బ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఇంకా ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉంటే సబ్జెక్ట్ తర్వాత రాస్తాం ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, అట్ ద ఎండ్ వి ఫైండ్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇవి ఎలా గుర్తుంచుకోవాలి అంటే సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. ఓకే, నెగిటివ్ లేక రాయడం అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ నాట్ యాడ్ చేస్తాం. ఓకే, దీన్ని ఎస్ఆర్లో పాజిటివ్ లోకి కానీ నెగిటివ్ లోకి రాయాలంటే ఫస్ట్ ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ ముందర రాసినామంటే, హెల్పింగ్ వర్బ్ ముందుకు రాసినామంటే మనకు ఎస్ఆర్లో పాజిటివ్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉంది, సబ్జెక్టు, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్ బదులు క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఎందుకంటే ఇంట్రాగేషన్ క్వశ్చనింగ్ చేసే విధానం అన్నమాట. ఓకే, అలాగే వీటిని స్టేట్మెంట్ పాజిటివ్ని WH లేక మార్చడం ఎలాగంటే సేమ్ ఇదే స్ట్రక్చర్ ఇక్కడ రాస్తాం. హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక్కడ WH క్వశ్చన్స్ యూజ్ చేస్తూ
దీన్ని మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. సింపుల్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే ఫుల్ స్టాప్ ఉంటే అసర్టివ్ గాను, హెల్పింగ్ వర్బ్ ను ముందుకు రాసి సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ ఉంటే ఎస్ ఆర్ నో గాను, డబ్ల్యూహెచ్ సెంటెన్స్ డబ్ల్యూహెచ్ వర్డ్ తోనే స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇలా ఎలాగైతే ఉందో అదే రాసి క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తే మనం ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ లోకి వెళ్తాం. సో ఫర్ బెటర్ అండర్స్టాండ్ వీటన్నిటికీ ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మనకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ జరుగుతుంది. సపోజ్ ఐ ఐ హ్యావ్ రిటర్న్ ఏ బుక్. ఐ హ్యావ్ రిటర్న్ ఏ బుక్ ఇది స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది. ఓకే, దీన్ని నెగిటివ్లోకి మార్చాలంటే ఐ హ్యావ్ నాట్ రిటర్న్ ఏ బుక్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఇంట్రాగేటివ్ ఎస్ఆర్లోకి మార్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏముంది అంటే హ్యావ్ అనేది ఉంది. సో హ్యావ్ని ముందుకు తెచ్చి ఎస్ఆర్లోని ఫ్రేమ్ చేయొచ్చు. క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తాం లాస్ట్ అనేది ఇందాక చెప్పుకున్నాం. సో హ్యావ్ ఐ రిటర్న్ ఏ బుక్ అని ఇంట్రాగేటివ్ ఎస్లో ఉంటుంది. రైట్, దీన్ని కూడా నెగిటివ్లోకి మార్చాలి అంటే హ్యావెంట్ ఐ రిటర్న్ ఏ బుక్ క్వశ్చన్ మార్క్. డబ్ల్యూహెచ్ ఇంట్రాగేటివ్లోకి మార్చాలంటే ఫస్ట్ బిగినింగ్లో డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేస్తాం. డబ్ల్యూహెచ్ వర్డ్ ఏదైనా ఉపయోగించుకొని మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. క్వశ్చన్ మార్క్ అనేది ఎండింగ్లో ఉంటుంది. సపోజ్ ఇదే సెంటెన్స్ని డబ్ల్యూహెచ్ ఇంట్రాగేటివ్లోకి మార్చాలంటే వేర్ హ్యావ్ ఐ రిటర్న్ ఏ బుక్, వై హ్యావ్ ఐ రిటర్న్ ఏ బుక్, వెన్ హ్యావ్ ఐ రిటర్న్ ఏ బుక్. లాస్ట్లో క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తూ మనం డబ్ల్యూహెచ్ ఇంట్రాగేటివ్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డిఫికల్టీ అంశం ఏముంటుందంటే ప్రతి దాంట్లో హెల్పింగ్ వర్బ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పుకున్నాం స్టేట్మెంట్ పాజిటివ్లో హెల్పింగ్ వర్బ్ ప్రతి దాంట్లో ఉంటాయా అంటే 2 టెన్స్లో మాత్రం డైరెక్ట్ స్టేట్మెంట్ పాజిటివ్లో హెల్పింగ్ వర్బ్ ఉండవు. సో ఈ 2 టెన్సెస్ ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్ అలాగే సింపుల్ పాస్ట్. సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్లలో స్టేట్మెంట్ పాజిటివ్లో హెల్పింగ్ వర్బ్ ఉండదు. సో వీటికి నెగిటివ్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జనరల్గా అయితే మనకి హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, దాని నుంచి బేస్ చేసుకొని హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేస్తాము. కానీ సింపుల్ ప్రెజెంట్ స్టేట్మెంట్ పాజిటివ్లో వచ్చిన, సింపుల్ పాస్ట్ స్టేట్మెంట్ పాజిటివ్లో వచ్చిన స్టేట్మెంట్లోనే హెల్పింగ్ వర్బ్ అనేది ఉండదు. నెగిటివ్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హెల్పింగ్ వర్బ్కి యాడ్ చేయాలి అంటే మనకి హెల్పింగ్ వర్బ్ తెలిసి ఉండాలి. ఇక్కడ సింపుల్ పాస్ట్ సింపుల్ ప్రెజెంట్కి హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి అంటే సింపుల్ ప్రెజెంట్కి డూ కానీ డస్ కానీ అనేవి హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగిస్తాము. సింపుల్ పాస్ట్కి డిడ్ ఉపయోగిస్తాము. రైట్, ఇచ్చినటువంటి సెంటెన్స్ మనం సింపుల్ ప్రెజెంటా సింపుల్ పాస్ట్ ఐడెంటిఫై చేసుకొని మనం సింపుల్ ప్రెజెంట్ అయితే డూ డస్ కానీ, సింపుల్ పాస్ట్ అయితే డిడ్ కానీ ఉపయోగిస్తాము. ఏం లేదు, వెరీ సింపుల్ లాజిక్. ఇచ్చినటువంటి సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్ ఉంటుంది. మెయిన్ వర్బ్ పాస్ట్లో ఉంటే డిడ్ వాడేసేయడమే. మెయిన్ వర్బ్ పాస్ట్లో ఉంటే V2 ఫామ్లో ఉంటే మనం డిడ్ నాట్ యూజ్ చేస్తూ సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవడం. ఏ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ వెంట్ టు మార్కెట్. షీ వెంట్ టు మార్కెట్. ఈ ఎగ్జాంపుల్లో హెల్పింగ్ వర్బ్ లేదు. సో మనం ఆటోమేటిక్గా మెయిన్ వర్బ్కి చూడాల్సిన అవసరం ఉంటుంది. మెయిన్ వర్బ్ వెంట్ అంటే పాస్ట్లో ఉంది. సో ఆటోమేటిక్గా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసుకొని నెగిటివ్లోకి మార్చుకోవడం జరుగుతుంది. సపోజ్ షీ వెంట్ టు మార్కెట్ స్టేట్మెంట్ నెగిటివ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే షీ డిడ్ నాట్ ప్లస్ V1 రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము టెన్స్లో కూలంకుషంగా డిస్కస్ చేస్తాము. ఇక్కడ అన్ని విషయాలు చెప్పడం జరగదు. ఎందుకంటే మనం పాయింట్ ఏంటి, సింపుల్ పాస్ట్కి ఎలా ఉంటుంది, సింపుల్ ప్రెజెంట్కి ఎలా ఉంటుంది అనే 2 అంశాలు చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము. షీ వెంట్ టు మార్కెట్ బికమ్స్ షీ డిడ్ నాట్ గో టు మార్కెట్ ఫుల్ స్టాప్. అది స్టేట్మెంట్ నెగిటివ్. అలాగే అదే సెంటెన్స్ని ఎస్ఆర్లోకి మార్చాలి అంటే డిడ్ షీ గో టు మార్కెట్ క్వశ్చన్ మార్క్, డిడింట్ షీ గో టు మార్కెట్ క్వశ్చన్ మార్క్ ఎస్ఆర్లోగా ట్రీట్ చేస్తాము. డబ్ల్యూహెచ్ ఇంట్రాగేటివ్లోకి మార్చాలనుకున్నప్పుడు when did she go to market, why did she go to market. ఓకే, ఈ విధంగా మనము ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము.
ఓకే, ఇక సింపుల్ ప్రజెంట్ లో డూ కానీ డస్ కానీ ఉపయోగించాలి అని అన్నాం. ఓకే, స్టేట్మెంట్ పాజిటివ్ లో హెల్పింగ్ వర్బ్ లేదు, అలాంటి అలాంటి దాంట్లో సింపుల్ ప్రజెంట్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఓకే, హెల్పింగ్ వర్బ్ లేకోకుండా మెయిన్ వర్బ్ V1 లో ఉంటే లేదా V1 కి ఎస్ కానీ ఎస్ కానీ ఉంటే మనం డూ కానీ డస్ కానీ వాడతాం. మెయిన్ వర్బ్ బేస్ ఫామ్ లో ఉండాలి లేదా V1 ఫామ్ లో ఉండాలి లేదా V1 కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తే మనం హెల్పింగ్ వర్బ్స్ డూ కానీ డస్ కానీ వాడాలి. మళ్ళీ ఇంకొక సమస్య, డూ వాడాలా డస్ వాడాలా. ఓకే, డూ డస్ లలో డస్ ఎప్పుడు వాడాలంటే హీ, షీ, ఇట్ లేదా సింగులర్ నౌన్ వచ్చినప్పుడు డస్ వాడతాము, మిగతా వాటన్నిటికీ డూ వాడతాము. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే షీ గోస్ టు మార్కెట్ అని ఉంది. షీ గోస్ టు మార్కెట్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాము. షీ గోస్ టు మార్కెట్ లో హెల్పింగ్ వర్బ్ లేదు, మనం ఏం చేస్తున్నాము, మెయిన్ వర్బ్ పైన ఆధారపడుతున్నాము. మెయిన్ వర్బ్ ఏంటి, గోస్, అంటే వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్ గా మనము డస్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. ఓకే, అప్పుడు స్టేట్మెంట్ నెగిటివ్ లో ఏమొస్తుందంటే షీ డస్ నాట్ గో టు మార్కెట్. ఓకే, ఎస్ఆర్ నోలకి మార్చితే డస్ షీ గో టు మార్కెట్. నెగిటివ్ లెక్క మార్చితే డజంట్ షీ గో టు మార్కెట్ క్వశ్చన్ మార్క్. డబ్ల్యూహెచ్ లెక్క ఇంట్రాగేటివ్ లెక్క మార్చితే వెన్ డస్ షీ గో టు మార్కెట్, హౌ డస్ షీ గో టు మార్కెట్, ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ డూ ఎప్పుడు వస్తుంది అంటే స్టేట్మెంట్ పాజిటివ్ లో హెల్పింగ్ వర్బ్ లేకోకుండా మెయిన్ వర్బ్ V1 లో ఉండి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చకపోతే డూ వాడతాము. అంటే సబ్జెక్ట్ ఏమేమి ఉండవచ్చు అంటే ఐ కానీ వి కానీ యూ కానీ దే కానీ ప్లూరల్ నౌన్ కానీ అయినప్పుడు మనము డూ అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ వి గో టు మార్కెట్, ఇందులో హెల్పింగ్ వర్బ్ లేదు, అప్పుడు మనం ఆటోమేటిక్గా మెయిన్ వర్బ్ వైపు చూస్తాం. మెయిన్ వర్బ్ కి ఎస్ కానీ లేదు కాబట్టి డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. సో వి గో టు మార్కెట్ నెగిటివ్ లెక్క మార్చినప్పుడు ఏమొస్తుందంటే వి డు నాట్ గో టు మార్కెట్ వస్తుంది. ఎస్ఆర్ నో లెక్క మార్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ బిగినింగ్ లో రాస్తామని అన్నాం కాబట్టి డూ వి గో టు మార్కెట్ అంటాము. నెగిటివ్ లెక్క మార్స్తే డోంట్ వి గో టు మార్కెట్ అంటాము. అలాగే డబ్ల్యూహెచ్ మారిస్తే ఫస్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో డబ్ల్యూహెచ్ లెక్క మారిస్తే వెన్ డు వి గో టు మార్కెట్ క్వశ్చన్ మార్క్ రావడం జరుగుతుంది. ఈ విధంగా అసర్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనేది ఉంటాయి. సింపుల్ అసర్టివ్ సెంటెన్స్ ప్రతిసారి సబ్జెక్ట్ తో బిగిన్ అవుతుంది, ఖచ్చితంగా ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్ తో అన్నా స్టార్ట్ అవ్వచ్చు లేదా డబ్ల్యూహెచ్ వర్డ్ తో అన్నా స్టార్ట్ అవ్వచ్చు, చివరిలో మాత్రం క్వశ్చన్ మార్క్ ఉండడం జరుగుతుంది. సో ఇవి క్లూ వర్డ్స్ గా మనం ఐడెంటిఫై చేస్తూ స్టేట్మెంట్ ని నెగిటివ్ లెక్క మార్చాలన్నప్పుడు హెల్పింగ్ వర్బ్ కి నాట్ యాడ్ చేస్తాము. స్టేట్మెంట్ ఎస్ఆర్ నో లెక్క మార్చాలన్నప్పుడు ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాస్తాము. ఇక్కడ డౌట్ ఏంటి అంటే స్టేట్మెంట్ పాజిటివ్ లో డైరెక్ట్ గా డూ డస్ డిడ్ అనేవి తీసుకోవాల్సిన సందర్భాలు వస్తాయి. అవి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ అనే టెన్స్ టాపిక్ చెప్పినప్పుడు క్లారిటీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ రాస్తాము. డబ్ల్యూహెచ్ ఇంట్రాగేటివ్ లెక్క వచ్చేసరికి డబ్ల్యూహెచ్ వర్డే ఏదో ఒకటి బిగినింగ్ లో ఉంటుంది, లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనేది మనం గమనించవచ్చు. నెక్స్ట్ రెండు పార్ట్స్, ఇంకా రెండు రకాలు సెంటెన్సెస్ మిగిలి ఉన్నాయి, అవి ఏంటివి ఇప్పుడు చూద్దాం. థర్డ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ is imperative sentence. స్ట్రక్చర్ జనరల్ గా సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ ఇంపెరేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ లో ఏముంటుందంటే సబ్జెక్ట్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది, అసలు సబ్జెక్టే ఉండదు. సో సెంటెన్స్ విచ్ డైరెక్ట్లీ బిగిన్స్ విత్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ there is full stop at the end of the sentence. So the imperative sentence is a sentence which do not contains subject but it contains verb, object, and we find full stop at the end. Imperative sentence means the sentence which expresses command, order, request, wish. Such sentences are called imperative sentences. Imperative sentence is a sentence which expresses command or order or request or wish are called imperative sentences. Imperative sentence లో
సబ్జెక్ట్ అనేది ఉండదు. మరి సబ్జెక్టే లేకపోతే సబ్జెక్టు ఏంటి అంటే ఇక్కడ సబ్జెక్టు ఆల్వేస్ యు. సబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ యు. యు ఈజ్ ఏ ప్రొనౌన్ which is always taken as subject in imperative sentence. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటే ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. సపోజ్ సిట్ హియర్ అన్నామనుకో, ఇందులో సిట్ అనేది వర్బు, హియర్ అనేది ఆబ్జెక్టు. సో ఇక్కడ సిట్ హియర్ ఏమవుతుంది అంటే ఇంపెరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇందులో సబ్జెక్ట్ లేదు. ఇక్కడ గమనించాలి, అంతర్గతంగా సబ్జెక్ట్ ఏంటి అంటే యు అని అర్థం. సిట్ హియర్ అని అన్నామంటే యూ సిట్ హియర్ అని, నువ్వు కూర్చోవాలి. అర్థమవుతుందా? సో ఆటోమేటిక్గా యూ అంటే సింగులర్ అయినా ఉండవచ్చు, ప్లూరల్ అయినా ఉండవచ్చు. కానీ సబ్జెక్ట్ ఏంటి అంటే యూనే. అది ఎలా అంటే బయట కనిపించదు, అంతర్గతంగా ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. సిట్ హియర్ అని మనము ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అలాగే కమ్ డౌన్, డూ వాట్ ఐ సే, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్, గో దేర్, క్లోజ్ ద డోర్ అన్నప్పుడు యూ క్లోజ్ ద డోర్ అనే అర్థం. ఇక్కడ క్లోజ్ ద డోర్లో క్లోజ్ అనేది వర్బు, ద డోర్ అనేది ఆబ్జెక్టు, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది కాబట్టి మనం ఇంపెరేటివ్ సెంటెన్స్ గమనించవచ్చు. సో క్వశ్చన్ ఏంటి అంటే ఇంపెరేటివ్ సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెసెస్ కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్, విష్. ఓకే, ఇట్ డు నాట్ కంటైన్స్ సబ్జెక్ట్ బట్ అంతర్లీనంగా బట్ imbibedly it has a subject you, where verb is present and object is present. Next, other type of fourth category is exclamatory sentence. Exclamatory sentence ni telugulo ఆశ్చర్యార్థక వాక్యాలు అంటాం. Exclamatory sentence means sudden feeling of one's own mind is called exclamatory. సడన్ ఫీలింగ్, మనుషులకి సడన్గా కలిగేటువంటి ఫీలింగ్స్ని తెలియజేసేవే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. లేదా స్ట్రాంగ్ ఫీలింగ్ని సడన్గా చేసేటివి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో దీనికి పర్టికులర్గా స్ట్రక్చర్ అనేది ఉండదు, పర్టికులర్ స్ట్రక్చర్ ఏమి ఉండదు. కాకపోతే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండడం వల్ల ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సడన్ గా ఫీలింగ్స్, సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మీన్స్ సడన్ ఫీలింగ్ ఆఫ్ మైండ్. దట్ సడన్ ఫీలింగ్ మే బి ఎయిదర్ హ్యాపీనెస్, సారోనెస్, జాయ్, ప్లెజర్, ఎంజాయ్మెంట్. such feelings are expressed suddenly by human beings. So these are called exclamatory sentences. We find words like wow, hooray, bravo, excellent. Such words we can find here. So exclamatory sentence contains exclamatory mark in the sentence. So exclamatory sentence can be identified by exclamatory mark in sentence. Exclamatory sentences ki examples hooray, we have won the match, bravo ఇలాంటి పదాలు, మరియు బ్యూటిఫుల్ అంటారు. ఇక్కడ వావ్ ఏమవుతుందంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా, ఎక్స్క్లమేటరీ మార్క్గా మనం ఫీలింగ్గా ఐడెంటిఫై చేస్తాము. కాబట్టి ఈ సెంటెన్స్ మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ నేర్చుకున్నాము, పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ నేర్చుకున్నాము. మీనింగ్ ఏంటి అంటే ద combination of words which are arranged in grammatical order and which should be meaningful is called sentence. Parts, two parts are there, subject and predicate. Types, four types are there. Assertive, first one, assertive, affirmative, declarative statement. It is two types, positive and negative. Structure is subject, helping verb, main verb, object. Statement negative structure is subject, helping verb plus not plus main verb plus object. Okay, second category is interrogative sentence. This is again two types, yes or no interrogative type, WH interrogative type. Yes or no interrogative structure ఏంటంటే helping verb, subject, main verb, object, question mark. Okay, WH interrogative లో WH word plus helping verb plus subject plus main verb plus object plus question mark ఉంటుంది. Imperative sentence లో subject ఉండదు, డైరెక్ట్లీ verb, object ప్లస్ ఫుల్ స్టాప్ అనేది కూడా ఉంటుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఇవే మనం ఐడెంటిఫై చేయడానికి సింపుల్ ట్రిక్స్గా మనం భావించవచ్చు.
ఓకే, ఇంతటితో ఈ టాపిక్ కంప్లీట్ అయ్యింది. దీని తర్వాత ఈ టాపిక్లో వివిధ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనేది కొంత మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈ సెంటెన్స్ అనే టాపిక్ పైన మనకు కంప్లీట్ అవగాహన రావడం జరుగుతుంది. సో ఈ ఈ సెంటెన్స్ అనే టాపిక్ని మీరు అర్థం చేసుకొని మీరు రియల్ లైఫ్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే మా ఛానల్ ఆచార్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.